హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం బియ్యం పిండితో నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే వెన్న ఉండల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వీడియోలో చెప్పిన టిప్స్ ఫాలో అయితే వీటిని చాలా ఈజీగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని నేను 1 కప్పు బియ్యంతో ప్రిపేర్ చేసి చూపిస్తున్నా. వీటి కోసం రేషన్ బియ్యం కానీ దోస బియ్యం కానీ ప్రిఫర్ చేయండి. సోనా మసూరి బియ్యం అయితే పిండి కొద్దిగా రవ్వగా వస్తుంది. దీన్ని చక్కగా కడుక్కొని ఒక 6 నుంచి 8 గంటల సేపు నానబెట్టుకోవాలి. నానిన బియ్యాన్ని వడకట్టుకొని ఒక క్లాత్ మీద నీడలో ఆరబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు ఆరితే సరిపోతుందండి. ఇవి కొద్దిగా మాయిస్ట్గా ఉన్నప్పుడే ఇలా తీసేసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని 1కి 2 సార్లు ఖచ్చితంగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న పిండిలో వెన్న వేసుకుందాం. మనం వేసుకునే వెన్న గట్టిగా కాకుండా ఇలా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. కేజీ పిండికి 1/2 కిలో వరకు వెన్న పడుతుంది. నేను ఇక్కడ అరౌండ్ 200 గ్రామ్స్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక 50 గ్రామ్స్ బటర్ని వేసుకుంటున్నాను. ఈ వెన్న అంతా కూడా మనకి పిండిలో చక్కగా కలవాలి. ఇది ఎంత బాగా కలిస్తే మనకి వెన్న ఉండలు అంత బాగా వస్తాయి. ఇలా చూసారా, పిండి ఒత్తితే హోల్డ్ అవుతుంది షేప్ అనేది. ఇలా రావాలి, అప్పుడే వెన్న సరిపోయినట్టు. ఇందులోకి చిటికెడంత ఉప్పు కూడా వేసుకున్న తర్వాత పచ్చి పాలతోటి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. నీళ్ళతో అస్సలు కలపకూడదండి, పచ్చి పాలతోనే కలపాలి. ఈ పాలు కూడా ఫ్రిడ్జ్లోంచి తీసినవి కాకుండా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. పచ్చి పాలు లేకపోతే కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదు. దీన్ని గట్టిగా ఒత్తుకుంటూ చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఈ పిండి ముద్ద మనకి ఇలా మెరుస్తూ ఆయిలీగా బటరీగా కనిపిస్తుంది. ఇలా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు చిన్న పిండి ముద్దను తీసుకొని బాల్స్ లాగా ఒత్తుకోవాలి. పిండి ఇలా పర్ఫెక్ట్గా కలుపుకుంటే మనకి ఎక్కడ కూడా క్రాక్స్ అనేవి లేకుండా వచ్చేస్తాయి. ఈ వెన్న ముద్దల్ని చిన్న సైజ్ గోళీలంతే చేసుకోవాలి. ఇవి డ్రై అయిపోకుండా ఎప్పటికప్పుడు ఇలా ప్లేట్లో పెట్టుకొని ఒక మూతతో కవర్ చేసుకోవాలి. అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్నాక ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ ఉండల్ని ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలామందికి పేలుతాయేమో అన్న భయం ఉంటుందండి, కానీ నేను చెప్పిన ప్రొసీజర్ ఫాలో అయితే ఇవి ఏమాత్రం పేలకుండా వస్తాయి. అయినా సరే వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు పక్కకు నుంచోండి. వీటిని ఎక్కువగా కలపాల్సిన అవసరం కూడా లేదు. ఇవి ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వీటిని మరీ డార్క్ కలర్లోకి ఫ్రై చేసుకోకండి. నురగంతా కూడా చల్లారిపోయి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోండి. చూసారా, ఎక్కడ కూడా పగులు అనేది లేకుండా గుండ్రంగా ఎంత చక్కగా వచ్చాయో. ఇలానే మిగతావన్నీ కూడా మనం ఫ్రై చేసుకోవాలి. పాకం కోసం 1/4 కప్పు బెల్లం తీసుకోవాలి. ఇందులోకి ఒక 1/4 కప్పు వాటర్ పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. నలకలేమీ లేకుండా దీన్ని ఒకసారి స్ట్రెయిన్ చేసేసుకొని తిరిగి ప్యాన్లో వేసుకొని పాకం పట్టుకోవాలి. ఇక్కడ మనకి లేత ఉండ పాకం రావాలి. ఒక గిన్నెలో వాటర్ వేసుకొని ఈ పాకం వేసి చూస్తే మనకి దగ్గరికి ఒక బాల్ లాగా అవుతుంది. అలా అని మరీ గట్టిగా ఉండకూడదు, సాఫ్ట్ బాల్ కన్సిస్టెన్సీ అనేది రావాలి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా ఇలాచీ పౌడర్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ పాకంని ఉండల్లోకి వేసుకొని వెంటనే ఒకసారి కలిపేసుకోవాలి. వేడి మీద ఉన్నప్పుడే ఈ ఉండలన్నీ కూడా పాకంలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అప్పుడే చక్కగా ఉండలకి పాకం అనేది పడుతుంది. ఒక 4-5 నిమిషాలకి పాకం అంతా కూడా ఇలా గట్టిపడిపోయి మనకి ఉండలకి చక్కగా పట్టేసి ఉంటుంది. ఇలా వస్తే మనకి ఈ బాల్స్ అన్నీ చక్కగా విడివిడిగా వచ్చేస్తాయి. ఈ వెన్న ఉండల్ని ఇక్కడ నేను చెప్పిన టిప్స్ తోటి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. బయటకి క్రంచీగా ఉన్న నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే ఈ వెన్న ఉండలు పిల్లలకి పెద్దలకి కూడా చాలా బాగా నచ్చుతాయి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.